చాలామందికి బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం అనిపిస్తుంది. ఒక యాంటర్‌ప్రెన్యూర్ అవడం చాలా కష్టమైన విషయం అనుకుంటారు. దానికి చాలా డబ్బులు కావాలి, చాలా కష్టపడాలి, జాబ్ వదిలేయాలి, ఫినాన్షియల్ రిస్కులు తీసుకోవాలి, ఇలాంటి చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది అనుకుంటారు. అలా చేయడం అందరి వల్ల కాదనుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇవేవి నిజం కాదు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు స్టార్టింగ్లోనే ఎలోన్ మస్కో, బిల్ గేట్సో, అంబానీయో, టాటా లాంటి వాళ్ళలాగా కోట్లు సంపాదించేద్దామని ఆలోచిస్తారు. కానీ బెస్ట్ వే ఏంటంటే ఒక సైడ్ బిజినెస్ ఉండేలా చూసుకోవాలి. అది ఎలా ఉండాలంటే దాని నుంచి ప్రాఫిట్స్ రావాలి, అది సస్టైనబుల్గా ఉండాలి, అది మీకు కొంచెం సైడ్ ఇన్కమ్ తీసుకొచ్చేలా ఉండాలి. ఇది మీరు చాలా ఈజీగా చేయొచ్చు. దీనికోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. అలా అని జాబ్ని వదిలేసో లేదా చదువుని వదిలేసో చేయాల్సిన పని లేదు. ఇప్పుడు చెప్పే ఒక సూత్రంతో ఎలాంటి వాళ్ళైనా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేయగలరు. అదేంటంటే స్క్రాచ్ ద ఇచ్ విత్ కోర్ మినిమమ్, ఫైట్ ప్యాషనేట్లీ విత్ లెస్. ఈ మ్యాజికల్ సెంటెన్స్లో 4 అద్భుతమైన ప్రిన్సిపల్స్ దాగి ఉన్నాయి. అది మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా స్క్రాచ్ ద ఇచ్. విక్ ఫర్త్ ఒక పెద్ద ఆర్కెస్ట్రా టీంలో డ్రమ్స్ ఆర్టిస్ట్. అతనికి డ్రమ్స్ వాయించడం అంటే చాలా ఇష్టం. అలాగే అతను చాలా సంవత్సరాలుగా డ్రమ్స్ వాయించి అతను ఒక చిన్న ప్రాబ్లమ్ని నోటీస్ చేశారు. అది అతన్ని చాలా డిస్టర్బ్ చేసింది. అదేంటంటే అతను ఏ డ్రమ్ స్టిక్స్ యూజ్ చేసినా అందులో ఏ 2 ఒకదానికొకటి కొంచెం కూడా సిమిలర్గా ఉండేవి కాదట. బరువులో, సైజులో ఏదో చిన్న డిఫరెన్స్ ఉండేది. అందువల్ల దాని నుంచి వచ్చే సౌండ్ సేమ్ పిచ్, సేమ్ లెవెల్లో ఉండేవి కాదు. అది అతన్ని చాలా ఇరిటేట్ చేసింది. అందుకని అతను ఏం చేశాడంటే అతని బేస్మెంట్లోకి వెళ్ళి సొంతంగా రీసెర్చ్ చేసి అతను తనంతటి తానే సేమ్ వెయిట్, సేమ్ సైజ్, సేమ్ పిచ్లో సౌండ్ వచ్చేలాగా డ్రమ్ స్టిక్స్ని తయారు చేశాడు. అతను వాటికి ద పర్ఫెక్ట్ పేర్ అనే పేరు కూడా ఇచ్చాడు. అది ఎంత ఫేమస్ అయిందంటే ఈరోజు అతని కంపెనీ ఏ డ్రమ్ స్టిక్స్ అయితే తయారు చేస్తుందో అది వరల్డ్లో టోటల్ డ్రమ్ స్టిక్స్ సేల్ అయ్యే మార్కెట్లో 62% ఓన్ చేస్తుంది. అంతలా డ్రమ్ స్టిక్స్ సేల్ అయ్యే మార్కెట్ని అది డామినేట్ చేస్తుంది. ఇలాగే బిల్ బౌమ్యాన్, ఇతను ఒక ట్రాక్ కోచ్. అతను వాళ్ళ స్టూడెంట్స్ కోసం లైట్ వెయిట్తో స్ట్రాంగ్గా ఉండే షూస్ కావాలి అనుకున్నాడు. ఆ టైంలో మార్కెట్లో అలాంటి షూస్ ఉండేవి కాదు. అయితే లైట్ వెయిట్ షూస్ ఉండేవి, లేదంటే స్ట్రాంగ్ షూస్ ఉండేవి. లైట్ వెయిట్ షూస్ చాలా తొందరగా పాడైపోయేవి. అలాగే స్ట్రాంగ్గా ఉండే షూస్ చాలా హెవీగా ఉండేవి. అలాంటి టైంలో అతను ఓన్గా ఒక లోకల్ వర్క్షాప్లోకి వెళ్ళి రబ్బర్తో స్ట్రాంగ్గా ఉండే షూస్ని తయారు చేశాడు. అది స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా చాలా లైట్ వెయిట్గా కూడా ఉండేవి. అందుకని జనాలకి చాలా ఈజీగా నచ్చేశాయి. అక్కడి నుంచే నైక్ అనే కంపెనీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ కంపెనీ పేరు తెలియని వాళ్ళే లేరు. బిల్ గేట్స్, ఇతను స్టార్టింగ్లో ఒక కన్సల్టింగ్ ఫర్మ్ని స్టార్ట్ చేశారు. అతను చాలా కంపెనీస్ యొక్క ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారు. అదేంటంటే ఇలా ఇన్ని ప్రాజెక్ట్స్ని ఒకేసారి హ్యాండిల్ చేయడానికి ఒక మంచి టూల్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నారు. అందుకోసం వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్తో కలిసి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేశారు. అది ప్రాజెక్ట్స్ని చాలా ఈజీగా మేనేజ్ చేస్తుంది. అది నిజంగానే చాలా యూజ్ అయింది. అందువల్ల దాని అవసరం అన్ని కంపెనీస్కి కావాలి అనిపించింది. ఇంకేంటి, అన్ని కంపెనీస్ ఆ సాఫ్ట్వేర్ని కొనడం స్టార్ట్ చేశారు. ఇలా అతని బిజినెస్ స్టార్ట్ అయింది. అది ఇప్పుడు ఒక $1 బిలియన్ బిజినెస్ కంపెనీ. ఈ ఎగ్జాంపుల్తో తెలిసింది ఏంటంటే ప్రతి స్టోరీలో నోటీస్ చేస్తే వారికి వాళ్ళ లైఫ్లో స్టార్టింగ్లోనే ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు. అదే చిన్న ఇచ్చింగ్, కొంచెం దురద కలిగిందన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాబ్లం తగ్గించుకోవడానికి, అదే ఆ ఇచ్చినెస్ తగ్గించుకోవడానికి వాటికి ఒక సొల్యూషన్ని తయారు చేశారు. సేమ్ ఇలానే మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం నోటీస్ చేయండి. మీరు మీ రియల్ లైఫ్లో ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా, దానికి ఏ విధంగా మీరు సింపుల్గా హ్యాండిల్ చేయగలరా, సింపుల్గా దానికి సొల్యూషన్ వెతకగలరా అన్న దాని మీద కొంచెం ఫోకస్ చేయండి. మీ ఎయిమ్
కంప్లీట్గా సింపుల్గా రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా ఉంటే ఇంకా మంచిది. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అది మీరు మీ ఓన్ ప్రాబ్లం అయితే దాన్ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. ఎందుకంటే మీ గురించి మీకంటే బాగా ఇంకెవరికీ తెలియదు. సో దానికోసం మీరు ఫాస్ట్గా మంచిగా సొల్యూషన్ని కనుక్కోగలరు. కానీ వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ని వెతికి వాటిని సాల్వ్ చేద్దాం అనుకోవడం స్టార్టింగ్లో అది అంత మంచి ఐడియా అయితే కాదు. కొన్నిసార్లు అది బెడిసి కొట్టచ్చు. ఇప్పుడు మ్యాజికల్ సెంటెన్స్లో రెండో సిద్ధాంతం, విత్ కోర్ మినిమం. ఎగ్జాంపుల్, మీరు ఒక బర్గర్ షాప్ పెట్టాలనుకుందాం. ఈ సింపుల్ ఐడియాని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ చేయాలి అంటే ముఖ్యంగా మీకు కావాల్సిన విషయాలు ఏంటి? ఒక పెద్ద షాపా, లేదంటే అందులో మంచిగా ఉండే ఇంటీరియర్నా, లేదా టేస్టీ బర్గర్సా? ఆన్సర్ వచ్చి టేస్టీగా ఉండే బర్గర్స్. మీ దగ్గర పెద్ద షాప్ లేకపోయినా, చెప్పుకోదగ్గ ఇంటీరియర్ లేకపోయినా పర్వాలేదు, మీ షాప్లో టేస్టీగా ఉండే బర్గర్స్ దొరుకుతాయని జనాలకి తెలిస్తే దూరం నుంచైనా వాటిని టేస్ట్ చేయడం కోసం వాళ్ళు వస్తారు. అంతేకాదు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా సజెస్ట్ చేస్తారు. సో మీ బిజినెస్లో మీరు కోర్గా ఫోకస్ చేయాల్సింది మీ బర్గర్స్ యొక్క టేస్ట్ బాగా ఉండాలని. అదే మీ స్ట్రెంగ్త్. చాలామంది స్టార్టింగ్లోనే వాళ్ళ ఫోకస్ మొత్తం వేరే వాటి మీద, టైం, ఎనర్జీ, మనీ స్టార్టింగ్లోనే ఖర్చు పెట్టేస్తారు. అది అంత మంచి పద్ధతి కాదు. ఎగ్జాంపుల్, సక్సెస్ఫుల్గా రన్ అయిన స్టార్టప్ కంపెనీస్ స్టార్టింగ్లో ఓన్ ఆఫీస్కి బదులు షేర్డ్ ఆఫీస్ స్పేస్ని యూజ్ చేసాయి. అలాగే చాలా ఎక్కువ సర్వర్స్ని యూజ్ చేసే బదులు ఒక మంచి సర్వర్ని యూజ్ చేసుకున్నాయి. ఒక కస్టమర్ సపోర్ట్ టీమ్ని పెట్టి వాళ్ళకి చాలా మనీ ఇచ్చే బదులు వాళ్ళే ఓన్గా కాల్స్ని తీసుకొని ఈమెయిల్స్ని హ్యాండిల్ చేసుకొని రిపోర్ట్స్ చేసేవారు. ఇలాగే మీరు కూడా స్టార్టింగ్లో నైస్ టు హ్యావ్ థింగ్స్ పైన కాకుండా మస్ట్ టు హ్యావ్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఒక మంచి డిగ్రీ ఉండటం నైస్ టు హ్యావ్. కొన్నిసార్లు చాలా విషయాలు మనం గూగుల్ నుంచి, యూట్యూబ్ నుంచే తెలుసుకోవచ్చు. బిజినెస్ కోసం జాబ్ వదిలేయటం మంచిదే కాదన్ను, ఎక్కువ టైం దొరుకుతుంది. కానీ కొంచెం ఆలోచిస్తే మీరు మీ లైఫ్లో టీవీ షోస్ కోసం, గేమ్స్ కోసం, సోషల్ మీడియా కోసం చాలా టైం వేస్ట్ చేస్తారు. అదే టైంని మీ బిజినెస్ కోసం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మీరు మీ జాబ్ని, స్టడీస్ని సాక్రిఫైస్ చేయాల్సిన పని లేదు. మీరు ఈజీగా మీ బిజినెస్ని హ్యాండిల్ చేసుకోగలరు. మీ బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మంచి విషయమే కాదన్ను. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఇంట్లోనే కూర్చొని కొన్నిసార్లు మీ ప్రాబ్లమ్స్కి ఫ్రీ సొల్యూషన్ కానీ చీప్ ఆల్టర్నేటివ్స్ కానీ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అది మీ ఇన్వెస్ట్మెంట్ని తగ్గించి ప్రాఫిట్ని పెంచుతుంది. అది మీ బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్ విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం చాలా విషయాలు చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. మొన్నటిదాకా ఏ విషయం అయితే చేయడం అసాధ్యమో అది ఈ రోజుల్లో చాలా సింపుల్గా కంప్యూటర్ సహాయంతో చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. అందుకని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి, ఒక పేపర్ పైన రాసుకోండి, మీకు మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏ వస్తువులు అవసరమో జాగ్రత్తగా గమనించండి. అది మీకు నిజంగానే అవసరమా, లేదా వాటిపై ఇన్వెస్ట్ చేసే బదులు దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ అంటే చీప్గా లేదంటే ఫ్రీగా దొరికే ఆల్టర్నేటివ్స్ ఏవైనా ఉంటే వాటితో మీరు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చేమో అన్న దానిపైన ఆలోచించండి. ఇప్పుడు మూడో సిద్ధాంతం, ఫైట్ ప్యాషనేట్లీ. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉందనుకుందాం. దాని సొల్యూషన్ కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉండేలాగా కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు మీరు అందరిలో డిఫరెంట్గా ఎలా కనిపించగలరు? అప్పుడే కదా జనాలు మీ దగ్గరికి వస్తారు. దీనికి ఒక మంచి మార్గం ఉంది, అదే మార్కెటింగ్. దీంతో మీరు అందరికంటే డిఫరెంట్గా కనిపించి ఎక్కువ మంది జనాల్ని అట్రాక్ట్ చేయగలరు. అది ఎలా అంటే మీ కాంపిటీటర్ బ్రాండ్ని ఛాలెంజ్ చేసి. ఎగ్జాంపుల్, డంకిన్ డోనట్స్. వాళ్ళని వాళ్ళు యాంటీ స్టార్బక్స్ అని మార్కెట్ చేసుకుంటారు. వాళ్ళ మార్కెటింగ్ ఫోకస్ అంతా ఎలా ఉంటుందంటే స్టార్బక్స్కి యాంటీగా ఉంటుందన్నమాట. వాళ్ళు సింపుల్గా జనాలకి మేము స్టార్బక్స్లా ఎలా ఉండమో చెప్తారు అంతే. వాళ్ళ కప్స్కి ఫ్యాన్సీ నేమ్స్ పెట్టరు స్టార్బక్స్ లాగా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక వెబ్సైట్ కూడా పెట్టారు, dunkinbeatsstarbucks.com అని. అక్కడ విజిటర్స్కి జనరల్గా ఎలాంటి కార్డ్స్ కనిపిస్తాయంటే ఒక నిజమైన స్నేహితుడు తన స్నేహితుడిని స్టార్బక్స్కి తీసుకెళ్ళి డబ్బులు వేస్ట్ చేయడు, ఇలాంటివి.
ఇలాగే ఆడీ కంపెనీ కూడా తమని తాము యాంటీ ఓల్డ్ లగ్జరీ కార్స్ అని చెప్పుకొని మార్కెట్ చేస్తుంది. అది మరీ దారుణంగా లెక్సస్, మర్సిడీస్ బెంజ్ లాంటి కంపెనీస్ పైన సెటర్లు వేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ యాడ్స్ చూస్తే మనకి ఆడీ కంపెనీ కార్స్ వేరే కంపెనీ కార్స్లా కాకుండా డిఫరెంట్గా ఉంటుందన్న బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుందన్నమాట. ఈ మధ్య టీవీలో 7up యాడ్ చూశాను. ఇది పెప్సీ కంపెనీ. ఓకే, వీళ్ళ ట్యాగ్ లైన్ మేముంటాము లైక్ దిస్, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు, ఎలాంటి క్లారిటీ లేకుండా అని. అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్ప్రైట్ అంటే కోకోకోలా కంపెనీకి సెటర్ అనమాట. వీళ్ళ ట్యాగ్ లైన్ స్ప్రైట్ తాగండి, క్లియర్గా ఉండండి. ఇలాగే చాలా కంపెనీస్ ఫాలో చేస్తూ వాళ్ళ కాంపిటీటర్స్తో ఫైట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనుషులకి ఒకళ్ళ సైడ్ తీసుకొని వాళ్ళని సపోర్ట్ చేయడం అంటే చాలా ఇష్టమని. మనం జనరల్గా దేనికైనా సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ వస్తువులపై చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. లైక్ ఆండ్రాయిడ్ యూజర్స్, iOS యూజర్స్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఒకరినొకరు కమెంట్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఆ కంపెనీస్ని సపోర్ట్ చేస్తూ చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు. సో మీరు కూడా దేన్నైతే బిలీవ్ చేస్తారో దాన్ని బయటికి చెప్పినప్పుడు, దానికి ఆపోజిట్గా ఉండే బ్రాండ్తో ఛాలెంజ్ తీసుకున్నప్పుడు మీలాగే ఆలోచించే వాళ్ళు మీకు చాలా సపోర్ట్ చేస్తారు. అంతేకాదు మీ బ్రాండ్నే యూజ్ చేస్తారు. 4వ సిద్ధాంతం విత్ లెస్. హార్వర్డ్, కేంబ్రిడ్జ్ ఇవి వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్ అని అందరికీ తెలిసిందే. ఇవి ఇంత సక్సెస్ఫుల్ అయినప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో బ్రాంచెస్ ఎందుకు పెట్టరో గమనించారా? వాటికి అలా బ్రాంచెస్ ఓపెన్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ వాళ్ళు అలా చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తక్కువ మందితో కంపీట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు వరల్డ్ మొత్తం వాళ్ళ బ్రాంచెస్ ఓపెన్ చేస్తే వాటిలో అదే క్వాలిటీ, అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో అర్థమైందా అవి ఎందుకు అంత ఫేమసో? కానీ చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసే టైంలో నంబర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎక్కువ నంబర్స్ ఉండటం అంటే గొప్పని. ఆఫీస్లో ఎక్కువ ఎంప్లాయీస్ ఉండటం, ప్రోడక్ట్లో ఎక్కువ ఫీచర్స్ ఉండటం, ఇంకా రెస్టారెంట్ మెన్యూలో ఎక్కువ ఐటమ్స్ ఉండటం. ఇలా ఎక్కువ ఐటమ్స్ ఉంటే రెస్టారెంట్ బాగా క్లిక్ అయిపోతుందని అనుకుంటారు. కానీ ఇదంతా యాక్చువల్గా కరెక్ట్ కానే కాదు. ఎగ్జాంపుల్, మా ఇంటి దగ్గర 2 కాఫీ షాప్స్ ఉన్నాయి. ఒక కాఫీ షాప్ మెనూలో లిస్ట్ చాలా పెద్దది. ఆ లిస్ట్లో నేను ఎప్పుడు వినలేని పేర్లే ఉన్నాయి. ఇందులో ఏది బెటరో అర్థం చేసుకోవడమే కష్టమయ్యేలా ఉంది. అందులో అన్ని కాఫీలు రోజుకొకటి ట్రై చేశా. అన్ని కాఫీలు యావరేజ్గానే అనిపించాయి. వాటి క్వాలిటీ అంత గ్రేట్గా అనిపించలేదు. ఇకపోతే 2వ కాఫీ షాప్లోకి వెళ్ళా. అక్కడ 4 రకాల కాఫీలు మాత్రమే ఉన్నాయి. అక్కడ నాకు కాఫీ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అనిపించింది. అక్కడ 4 కాఫీలు రోజుకొకటి చొప్పున ట్రై చేశా. నాకు 4 తెగ నచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళు తక్కువ వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసి వాటినే చాలా మంచిగా తయారు చేసేవాళ్ళు. రిజల్ట్ నాకు ఈ కాఫీ షాపే నచ్చింది. సో మీరు కూడా స్టార్టింగ్లో తక్కువ వాటితో కంపీట్ చేయండి. దాంతో మీ ఖర్చు తక్కువ అవుతుంది, ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది, తొందరగా ముందుకెళ్తారు, సక్సెస్ ఈజీగా పొందుతారు. సో ఇది స్క్రాచ్ ద ఇచ్ విత్ కోర్ మినిమమ్ అండ్ ఫైట్ ప్యాషనెట్లీ విత్ లెస్. ఈ వీడియో ఎండ్ చేయడానికి ముందు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తామనుకుంటున్నా. అందరూ చెప్పేది ఏంటంటే ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవాలని అంటారు. కానీ ఫెయిల్యూర్ మనం సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలో అన్న విషయం చెప్పదు, కానీ ఏం చేయకూడదో అన్న విషయాన్ని నేర్పిస్తుంది. అందుకనే మీరు సక్సెస్ నుంచి నేర్చుకోండి. ఎవరైతే సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి టిప్స్ తీసుకోండి. అప్పుడే మీరు కూడా తొందరగా సక్సెస్ఫుల్ అవుతారు. గుడ్ లక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.